ఇదేనా పిల్లలు పెంచే పద్ధతి? వాడిని వదిలేసింది కాక సిగరెట్ తాగుతూ పైగా జీతం జీతం అని డిమాండ్ చేస్తున్నావే? అంతే, మా రూల్స్ అంతే. నేనెవరో తెలుసా నీకు? పిఠాపురం మంగమ్మని. నీ యూనియన్ గీనియన్లు నా దగ్గర చల్లవు. అత్తయ్య, ఎవరివిడా? సాకేత్ పంపాడని ఆయానని వచ్చిందమ్మా. ఏంటి, 6 నెలల జీతం కావాలా? ₹1 కూడా ఇవ్వం. బుద్ధి తక్కువ పనిచేసింది కాక బెదిరిస్తున్నావా? బెదిరింపు నిన్ను. చేయి చేసుకుంటున్నావేంటి? చాలా గొడవలు అయిపోతాయి. అమ్మమ్మ గారు, ఎస్ఐ గారికి ఫోన్ చేయండి. ఇదేంటో, దీని యూనియన్ ఏంటో, గొడవేంటో తేలుద్దాం. ఇక్కడ నుంచి. అమ్మమ్మ గారు, ముందు మీరు ఫోన్ చేయండి. పోలీసులు వస్తే దీనికి 7 ఏడాది జీతం వాళ్లే ఇస్తారు. ఫోన్ చేయండి అమ్మమ్మ గారు. ఏంటి బెదిరిస్తున్నారా? అయినా పోలీసులు ఎందుకు దీనికి? నీ రోగం వాళ్ళైతే బాగా కుదురుస్తారని. వద్దు అనుకుంటే వెళ్ళిక్కడి నుంచి. అరే అవునన్నా. అయ్యో, ఆ పాడు మొహంది వెధవ సిగరెట్లు కాల్చిందిగా, అందుకే ఆ వాసన పడక వీడు వాంతులు చేసుకుంటున్నాడు. అయ్యో, ముందా సోకులు పిచ్చి దానికి ఫోన్ చేయవే. ఎవరిని సోకులు పిచ్చిదంటున్నారు? ఎవరినంటే ఎవరు? నిన్నే. వీడికి వాంతులు అవుతున్నాయి, అందుకే ఫోన్ చెయ్యి అంటున్నాను. వాంతులు చేసుకోవడం ఏంటి? అయినా వాణ్ణి మీ దగ్గర ఎందుకు ఉంచుకున్నారు? మేము ఆయాలవా పని మనుషులవా అన్నారని బావ వాడి కోసం ప్రత్యేకంగా ఆయాన్ పంపించాడుగా. పంపించాడు. ఆయ అంట ఓ బజారు మనిషి. అది నేను నా పిల్లాడికి కావలసిన ఏర్పాటు చేసుకునేసరికి ఇదొకటి కల్పించారా? వచ్చిన దాన్ని పంపేసి నేను బాధ్యత లేని దాన్ని అన్నట్టు వాడి మీద మీకు ప్రేమ ఆపేక్షలున్నట్టు కదల్లారా కదా? నన్ను రప్పించడానికి వీడికి వాంతులు అంటగట్టారా? తిట్టడానికి షోకులు అంటున్నారా? షోకులు. కథలు నాటకాలు అంటావేంటే? లేని వాంతులు కావాలనే అంటున్నావంటావా? అలా వెళ్ళగానే ఇలా వెనకాల రావటం, పితుర్లు చెప్పటం, అదేగా నీ పని. నువ్వు వాళ్ల వైపు కాకపోతే నా వైపు మాట్లాడతావా? నీకు ఓర్పు మాలితనం ఎక్కువైందిలే. స్వర్ణ, నేనేం కావాలని నీ వెనకాల పడి రాలేదు. నాకు నువ్వు అనుకునే ఓర్పు మాలిన గుణం కూడా ఏం లేదు. నిన్న అమ్మమ్మ గారే వెళ్ళిరా అంటే వచ్చాను. ఇవాళ బెదిరించి వెళ్తే భయపడి వెతుకు సీత అంటే వచ్చాను. అనవసరంగా మాటలు జారకు. సమర్థించుకోకక్క, నాకందరి సంగతులు తెలుసు. ఏం తెలుసా నీకు వెరిమోఖందనా? ఎవరిని పడితే వాళ్ళని నమ్మి తింగర వేషాలు వేయడం తప్ప ఏం తెలుసా నీకు? ఎవరితో చిత్తుకాకి తలేరుకునే దాన్ని, చుట్టలు కంపుదాన్ని ఆయాగా పంపించడంలోనే తెలిసిందే మీకెంత తెలుసో ఏం తెలుసో. పైగా దాన్ని ఓర్పు మాలింతనం అంటావేమిటి? అది నీ కోసం పడే ఆరాటాన్ని ఇంతేనా నువ్వు అర్థం చేసుకుంది? ఏంటి మళ్ళీ ఏమైంది? ఎదురు పడితే పంచాయతీలు తప్ప మామూలుగా మాట్లాడుకోవటం ఉండదా? ఎలా మాట్లాడుకుంటారు తాతయ్య? కనపడితే చాలు కంట్లో నిప్పులు పోసుకుంటున్నారు. అందరూ కలిసి నేనేదో చేయకూడని తప్పు చేస్తున్నట్టు, నడవకూడని దారిలో నడుస్తున్నట్టు ఏ మాట పడితే ఆ మాట అంటున్నారు. బయటికెళ్తుంటే ఎందుకెళ్తున్నావు అన్నారు. నీ కొడుకుని ఎవరు చూస్తారు అన్నారు. మేము కావాలని కథలు చెప్తున్నావు అన్నావుగా. తాతయ్యకి చాడీలు చెప్పావుగా మా మీద. ఇప్పుడు ఆయనే అడుగుతున్నాడు. ఆ వచ్చిన దాని బతుకు గురించి చెప్పింది ఆయన.
మరి ఆయన కూడా ఓర్పు మాలిన మనిషేనా? నీకు ఓర్పు మాలిన తనం ఎక్కువైపోయి అందరినీ అదే అనుకుంటున్నావు. అరే పిల్లాడికి ఇలా జరిగిందే అంటే వాడి సంగతి చూడకుండా మాతో వాదులాటకు దిగుతావేమిటే? చాలా సీత, ఇంకా ఏమైనా అనిపించుకుంటావా? ఇవాళ నువ్వు ఆవిడ గారికి ఓర్పు మాలిందాని వయ్యావు. ఇలాగే ఇంకా ఇంకా కలగ చేసుకుంటే రేపు ఏమన్నా అనొచ్చు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అతి చేస్తే అంతిమంగా ఇలాంటి బిరుదులే మిగులుతాయి. చెల్లి చెల్లి అన్నావు, చాచి కొట్టింది. చాలు, మరోసారి జోక్యం చేసుకోకు, కల్పించుకోకు. ఏమిటా నువ్వు దాన్ని అంటావు? దానికి బుర్ర పాడై బుద్ధి తక్కువ మాట్లాడుతుంటే అది నిజమైపోతుందా? ఆ, మీ బుద్ధులు దాచుకోవడానికి నాకు బుద్ధి లేదనగానే సరిపోతుందా? అత్తయ్య వాణ్ణి ఇలా ఇవ్వండి. వాతులట వాతులు. ఏది ఇప్పుడు కాలేదే? చూడు స్వర్ణ, వాంతులు అవుతున్నాయో అవటం లేదు. మంచిది, నేను చూసుకుంటానులేండి. చెప్తా అర్థం కానీగా. నేను చెప్పేది వినవే. వెళ్ళమంటున్నాను. సిగ్గనిపించడం లేదా నీకు? సీత వెళ్ళు. అలా వెళ్ళగానే ఇలా వెనకాల రావటం, పితుర్లు చెప్పటం, అదేగా నీ పని. నీకు ఓర్పు మాలితనం ఎక్కువైందిలే. ఏమిటి సీత, ఏమిటి అదోలా ఉన్నావు? చాలా బాధగా ఉంది అమ్మమ్మ గారు. ఎందుకు? ఏమిటి సీత? రా కూర్చో. ఆ పిచ్చిదన్న మాటలు పట్టించుకుంటున్నావా? ఆ మాటలకు విలువిచ్చి బాధపడుతున్నావా? అవి పిచ్చి మాటలు కాదనిపిస్తున్నాయి అమ్మమ్మ గారు. అంటే అంత వివరంగా చెప్పలేను, కానీ వాటికి విలువివ్వకపోయినా తేలిగ్గా తీసుకున్నా మళ్ళీ మళ్ళీ అక్క నన్న చొరవ గాని చనువు గాని నేను తీసుకుంటే మా మధ్య శాశ్వత శత్రుత్వం ఏర్పడే ప్రమాదం ఉందనిపిస్తుంది. సీత, అవునమ్మమ్మ గారు. అది అన్ని విషయాల్లో అపార్థాలు వెతుకుతుందే కానీ మనం పడే ఆరాటం గురించి కానీ మనం ఆశించే మేలు గురించి కానీ దాని మీద చూపించే ప్రేమ గురించి కానీ అసలు ఆలోచించడం లేదు, అర్థం చేసుకోవడం లేదు. దాని మనసులో ఏ అభిప్రాయమూ స్థిరంగా ఉండడం లేదు. మొన్నటిదాకా నా పిల్లాడు అంది. మిమ్మల్ని తాకొద్దు పెంచొద్దు అంది. తర్వాత విల్లా అంది. వీకెండ్స్ అని స్టార్ట్ చేసింది. దానికోసం దాని తప్పులన్నీ నా నెత్తి మీద వేసుకున్నాను. అయినా దాని ఒంటెత్తి పోకడం అనుకోలేదు. ఇప్పుడు క్లబ్ అంటుంది. దాని సుఖ సంతోషాలు చూసి నేను ఈర్ష్య పడుతున్నాను అంటుంది. నా మీద అది దురభిప్రాయాలే పెంచుకుంటుంది. నేనా దాన్నలా చూస్తూ ఊరుకోలేను. కలకి చేసుకుంటే కలహాలు, ఎడమొహం పెడమొహం. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అమ్మమ్మ గారు. మీరు కాదనకుండా నాకు సహకరించాలి. ఏమిటా నిర్ణయం? మరొక పని లేకుండా ఇలా ఇంట్లో ఉండి దాని పద్ధతులు చూస్తూ నేను ఊరికే ఉండలేక దాంతో చెడు అనిపించుకోవడం కన్నా నాకంటూ ఒక వ్యాపకంగా దాని విషయాల్లో అంత జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండడానికి
నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను అమ్మమ్మ గారు. అంతేనా? ఇంకేం నిర్ణయం అని భయపడ్డాను. అలాగే చెయ్యి. నువ్వు నీ పనిలో పడితే దాని గురించి పట్టించుకోను అని అనుకుంటున్నావు. ప్రేమున్న వాళ్ళు అవతలి వాళ్ళు తప్పు చేస్తే ఎప్పుడూ ఊరుకోరు. సరే సీత, నీ ఆలోచనలు నేనెందుకు కాదనాలి? అలాగే వెళ్ళు. రేపటి నుంచి రఘురామ్తో కలిసి నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళు. లేదమ్మమ్మ గారు, నేను మన ఆఫీస్కి వెళ్ళను. మరి ఎలాగో అలాగా రేడియో స్టేషన్లోనే చేరుతాను. అది నా మనసుకి నచ్చిన పని. మన ఆఫీస్కి వెళితే సాకేత్ విషయంలో ఏదైనా కలెక్ట్ చేసుకుంటే అది తప్పే అవుతుంది. వెళ్ళి కూడా ప్రయోజనం లేకుండా ఉంటుంది. నాకు రేడియో స్టేషన్ అంటేనే ఇష్టం. సరే కానివ్వు, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. కానీ దానికన్నా ముందు నన్ను నా మాట నిలబెట్టుకునివ్వు. మీ మాట ఏంటది? మీ ఇద్దరి గురించి వాడిని అడిగితే కనీసం అమ్మ సంవత్సరకమైనా గడవాలి కదా అన్నాడు. అది జరిగిపోయింది. ఇక ఆ శుభకార్యమే మిగిలింది. అది కూడా జరిగాక నువ్వు నీ ఉద్యోగానికి వెళ్ళు. అంతలోనే అంత మొగ్గైపోయావేమిటి? కాస్త దాచుకోవే. నా మాటని మన్నించినందుకు చాలా థ్యాంక్స్ అమ్మమ్మ గారు. నా మాటకు సిగ్గుతో సమాధానం చెప్పినందుకు నీకు కూడా థ్యాంక్స్ సీత. నీదే సుమా మాయలేవి పోయలేని ప్రాయమమ్మా ఇలాయి తీపి నీదే సుమా గాలి రంగులోన ఉన్న గాయమమ్మా లేత లేత చేతిలో చేతులేసి చేరుకో ముసులెన్నో పంచుకున్న వేళలో మనదే సరదా సరదా ఏంటి సీత, కొత్తగా కనిపిస్తున్నావు? నువ్వు చెప్పినట్టు నేను స్వర్ణ విషయంలో కలెక్ట్ చేసుకుని రఘురాం. అప్పుడు గతంలో నా మీద నా అభిప్రాయాన్ని మార్చుకుంటావు కదా, నా మీదున్న కోపాన్ని తగ్గించుకుంటావు కదా. నీ మీద నాకు ఎప్పుడూ కోపం లేదు, కోపం రాదు కూడా. సీత, ఏమన్నా మన మధ్య దూరం ఏర్పడుతుందన్న ఆలోచనే. అది నీ మీద ప్రేమతోనే. ఇప్పుడు ఆ విషయం ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వేమో అమ్మమ్మ గారు అడిగిన దానికి అత్తయ్య గారి సంవత్సరీకం జరగాలి అని వాయిదా వేశావు కదా, అది పూర్తయింది. అమ్మమ్మ గారేమో శుభకార్యం అని అంటున్నారు. లక్ష్మి, అత్తయ్య. నా కళ్ళజోడు తీసుకురామ్మా. అలాగే అత్తయ్య గారు. పంతులు గారు, అమ్మా. మా రఘురాం సీతా మహాలక్ష్ముల పేర్ల మీద మంచి ముహూర్తం చూడండి. అలాగేనమ్మా. ఇదిగోండి అత్తయ్య,
దేనికి అత్తయ్య గారు వాళ్ళ పేర్ల మీద ముహూర్తాలు చూడమంటున్నారు? దేనికేమిటి లక్ష్మి, జరగాల్సిన శుభకార్యం జరిపించడానికి. నిన్నటి వరకు వాడు మా అమ్మ సంవత్సరికం అవ్వాలని వాయిదా వేశాడు. అది జరిగిపోయిందిగా. మీరు చెప్పండి పంతులు గారు. అమ్మా, దివ్యమైన ముహూర్తం ఉంది. ఈ రోజు వీలవుతుందా? వీలవుతుందా ఏమిటండి, వీలు చేసుకుని తీరాల్సిందే. అలాగేనమ్మా. ఈవేళ అద్భుతంగా ఉందమ్మా ముహూర్తం. ఏ శుభకార్యం చేసినా మంచిదే. అయితే అలాగే చేద్దాం. సాయంత్రం లక్ష్మీనారాయణల పూజ దంపతులతో చేయించి దంపతులతో తాంబూలలిపిద్దాం. అలాగేనమ్మా. వెళ్ళొస్తానమ్మా. మంచిది మంచిది. లక్ష్మి, ఇవాళ బాగుంటుందని చెప్పారుగా పంతులు గారు. నువ్వు వెళ్ళి ఏర్పాట్లని చూడు. అలాగే. అలాగే సావిత్రికి ఫోన్ చేసి విషయం చెప్పి సాయంత్రం పెందలడి రమ్మని చెప్పు. అలాగే అత్తయ్య గారు. హలో వదిన గారు. అలాగే వదిన గారు, తప్పకుండా తీసుకొస్తాను. ఉంటానండి. ఏమంటున్నావే? 1,25,000 కట్టి పార్టీలో చేరితే 5 లక్షలు ఫస్ట్ డ్రాలో ఎవరికొస్తే వాళ్ళకి లక్కీ క్వీన్ బిరుదా? అవును స్వర్ణ, నీ లక్ పరీక్షించుకుంటావా? అత్తయ్య, ఈ విషయం నేను స్వర్ణకు కూడా చెప్పొస్తాను. అలాగే. స్వర్ణ, అయితే ఖచ్చితంగా చేరతా. గ్యారంటీగా నాకు ఫస్ట్ డ్రాలోనే వస్తుంది. నేను లక్కీ క్వీన్ అవుతా. అంత కాన్ఫిడెన్స్ ఏంటి? టైం, నా టైం బాగుంది. అన్నీ అనుకున్నవే అనుకున్నట్టుగా జరుగుతున్నాయి. ఇది అలాగే జరిగి తీరుతుంది. స్వర్ణ, ఇవతల ఫోన్లో మాట్లాడుతున్నానుగా, ఎందుకంత తొందర? ఏమంత అర్జెంట్? సీతకి ఇవాళ శోభన ఏర్పాట్లు చేస్తున్నాం. కానివ్వండి, దానికేంటి నన్ను డిస్టర్బ్ చేస్తారు? వాసంతి, నాకు అదృష్టం ఉంది, డౌట్ లేదు. నేను వెంటనే బయలుదేరి వస్తాను, సరేనా? గ్రూప్ క్లోజ్ చేయొద్దని చెప్పు. నా పేరు తప్పకుండా రాయించు. అలాగలాగే, నువ్వు త్వరగా రా. ఇప్పుడు చెప్పండి, ఏంటి? అత్తయ్య, ఏంటి అలిగారా? నేనెంత, నాలకెంత? సర్లేండి, ఏదో ఫోన్లో మాట్లాడుతున్నాను. ఇప్పుడు చెప్పండి, విషయం ఏంటి? ఇవాళ సీతకి శోభనం. అలాగా, మంచిదేగా. ఇన్నాళ్లకు ముడిపడింది. ముహూర్తం పెట్టించినందుకు అమ్మమ్మకి థ్యాంక్స్ చెప్పండి. నేను చెప్పడం ఎందుకు? అదేదో నువ్వే చెప్పొచ్చుగా. అసలు మీరు నేను చెప్పడం ఎందుకు? అక్క చెప్పుకోవాలి. చూడు, ఈ రోజు నువ్వెక్కడికి వెళ్ళకు. సాయంత్రం మనమే అలంకారం చేద్దాం. సాయంత్రం కదా, అలాగే చేద్దామండి. వసంత అయి ఉంటుంది. అమ్మా, చెప్పమ్మా. అక్క విషయం చెప్పడానికేగా ఫోన్ చేసావు? అక్కడే ఉన్నదానివి, కొత్తగా నీకు చెప్పేదే ఉందే. మరి ఫోన్ ఎందుకు చేసావు? దానికి చీర కొనాలి. మన ఖాతా కొట్టు దగ్గరికి నువ్వురా, నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. సెలెక్ట్ చేసి అట్నుంచటు మీ ఇంటికి వెళ్దాం. నేను షాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను, సరేనా? సరే అమ్మా, నేను రెడీ అయి ఫోన్ చేస్తా. అలాగే. మా అమ్మ అక్కకి చీర కొనాలి, షాప్ దగ్గరికి రమ్మంది. ఈ చీరలకి అలంకారాలకి నేనుండటం ఏంటి? నాకేం అవసరం? అవతల కిట్టీలో చేరాలి, లక్కీ క్వీన్ అవ్వాలి, అది ముఖ్యం.